భూమి యొక్క ఆకారం, లోపల ఏమి ఉంటాయి అని ఎలా తెలుసుకున్నారు? భూమి యొక్క ఆకారం ఇంకా దాని గురించి తెలుసుకోవటానికి ఎన్నో ప్రయోగాలు జరిగాయి. భూమిలో చాలా పొరలు ఉంటాయి. ప్రతి పొరలో ఎన్నో రాళ్ళు, ఖనిజాలు, ఇంకా చాలా ఉంటాయి. అయితే భూమి గురించి తెలుసుకునే ప్రయత్నంలో కిందకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. అయితే భూమి ఒక స్పియర్ ఆకారంలో ఉంటుంది. భూమి యొక్క ఈక్వేటర్ నుండి చూస్తే భూమి రేడియాస్ 63,78,388 కిలోమీటర్లు. అలాగే పోల్స్ నుండి చూస్తే 63,56,912 కిలోమీటర్లు ఉంటుంది. నిజానికి భూమి లోపలికి వెళ్లి స్వయంగా పరిశోధన చేయటం కష్టం, ఎందుకంటే లోపలికి వెళ్లే కొద్దీ వేడి ఎక్కువ ఉంటుంది. అయితే మరి భూమి లోపల ఏమి ఉన్నాయి అనేది ఎలా తెలిసింది అనే ప్రశ్న ఉండటం సహజం. దీనికోసమే జియోఫిజికల్ మెథడ్స్ ఉన్నాయి. దీంట్లో సైస్మిక్, గ్రావిటీ, రెసిస్టివిటీ, లాగింగ్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమిలో ఉండే పొరలు, వాటిలో ఉండే రకరకాల వస్తువుల ఫిజికల్, అలాగే కెమికల్ ప్రాపర్టీస్ ఆధారంగా తీసుకుని చేసినవి. ముందు చెప్పుకున్నట్టు భూమి ఒక వేడి గాలులు, ఇంకా పదార్థాల నుండి చల్లబడి తయారు అయినప్పుడు పొరలు పొరలుగా ఏర్పడింది. ఈ క్రమంలో బరువుగా ఉన్న పదార్థాలు కిందకి వెళ్ళిపోయాయి, తేలికగా ఉండేవి పైకి మిగిలిపోయాయి. భూమి 3 పొరలు ప్రధానంగా ఉంటాయి. మొదటిది క్రెస్ట్, రెండవది మ్యాంటిల్, మూడవది కోర్. ముందు సైస్మిక్ స్టడీస్ ద్వారా భూమి లోపల ఏమి కనుగొన్నారు అనే విషయాలు తెలుసుకుందాం. దీనికంటే ముందు సైస్మిక్ స్టడీ అంటే భూకంపంలో వచ్చే ప్రకంపనల స్టడీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకంపనలు అంటే వేవ్స్ 3 రకాలు. మొదటిది ప్రైమరీ వేవ్ లేదా పీ వేవ్ అని అంటాం. రెండవది సెకండరీ వేవ్ లేదా ఎస్ వేవ్ అని అంటాం. మూడవది ర్యాలీ వేవ్ అని అంటాం. ఈ 3 చాలా ముఖ్యమైనవి. ఈ సైస్మిక్ వేవ్స్ ఉపయోగించి తెలుసుకున్న విషయాలు ఏంటంటే భూమి 3 ప్రధాన పొరలుగా 2 అతుకులతో కలిపి ఉంది. ఈ 2 అతుకులను డిస్కంటిన్యూటీ అంటాం. దీంట్లో మొదటి పొర అంటే క్రస్ట్ మొత్తం 33 కిలోమీటర్ల మందం ఉంటుంది. దీంట్లో రకరకాల రాళ్ళు, ఖనిజాలు ఉంటాయి. రెండవ పొర పేరు మ్యాంటిల్. ఇది క్రస్ట్ కింద నుండి 2900 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇంకా ఈ మ్యాంటిల్ కింద నుండి అంతా కోర్ అని అంటాం. దీనితో పాటు భూమి పొరల్లో ఎన్నో రకాల కెమికల్ కలయిక ఉన్న పదార్థాలు ఉన్నాయి. కొన్ని సాలిడ్, లిక్విడ్ లాగా ఉన్నాయి. ముందు మనం క్రస్ట్ గురించి మరింత తెలుసుకుందాం. క్రస్ట్ మొత్తం 33 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా. అయితే సముద్రం కింద దీని మందం కేవలం 5 నుండి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే మనం ఉండే నేలపై నుండి కిందకి 33 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఈ క్రస్ట్ మళ్ళీ 2 భాగాలుగా విభజించబడింది. అందులో ఒకటి సియాల్ అంటారు, రెండవది సీమా అంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేది 33 కిలోమీటర్ల మందం ఉన్న క్రస్ట్ గురించి. ఇప్పుడు సియాల్ అంటే మనకి పైకి కనిపించే నేల, అంటే అగ్నిపర్వతం నుండి వచ్చిన రాళ్ళు, ఇసుక, ఇంకా చాలా ఉంటాయి. వీటిలో సిలికా, అలాగే అల్యూమినియం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 పొరలు సియాల్ మరియు సీమాకు మధ్యలో చిన్న ఖాళీ ఉంటుంది, దాన్ని కొనార్డ్ డిస్కంటిన్యూటీ అంటారు. ఇది 11 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. దీని తరువాత సీమా ఉంటుంది. ఇది 22 కిలోమీటర్ల మందం ఉంటుంది. దీంట్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. మొదటిది ఔటర్ సీమ, రెండవది ఇన్నర్ సీమ. ఈ రెండింటిలోనూ సిలికా ఇంకా మగ్నీసియం ఎక్కువగా ఉంటాయి. ఔటర్ సీమ 19 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. దీంట్లో రాళ్ళు ఉంటాయి. ఇంకా ఇన్నర్ సీమ 19 నుండి 33 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇప్పుడు రెండవ పొర మ్యాంటిల్ గురించి చెప్పుకుందాం. ఈ మ్యాంటిల్ ఇంకా క్రస్ట్ మధ్యలో ఉండే చిన్న మార్పును మొహోరోవిసిక్ డిస్కంటిన్యూటీ అని అంటాం. ఇది దాదాపు 2865 కిలోమీటర్ల మందం ఉంటుంది. ఇది భూమి యొక్క బరువులో 68%, భూమి యొక్క వాల్యూమ్లో 83% ఉంటుంది. దీనిలో ఉండే శక్తి వల్ల భూకంపాలు రావటం, ఖండాలు కదలటం లాంటివి జరుగుతాయి. ఇంకా మూడవ భాగం కోర్. ఈ కోర్ 3 భాగాలు ఉంటుంది. ఔటర్ కోర్, మిడిల్ కోర్, ఇన్నర్ కోర్. దీంట్లో ఔటర్ కోర్ 2900 నుండి 4982 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఇందులో ఉండే పదార్థం ద్రవ్య రూపంలో ఉంటుంది. ఇంకా మిడిల్ కోర్ 4982 నుండి 5121 కిలోమీటర్ల లోతు ఉంటుంది. చివరగా అత్యంత లోతులో ఉండేది ఇన్నర్ కోర్. దీని మొత్తం మందం 1250 కిలోమీటర్లు. దీంట్లో ప్రధానంగా ఇనుము మరియు నికెల్ అనే పదార్థాలు ఉంటాయి. చివరగా కొన్ని ముఖ్యమైన విషయాలు. భూమిలో మధ్యలో ఉండే ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది.